హైదరాబాద్లోని కేపీహెచ్పీలో దారుణం జరిగింది. మద్యం మత్తులో రాజు యాదవ్ అనే వ్యక్తి హోటల్ యజమానిపై దాడికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన కానిస్టేబుల్ను పిడిగుద్దులతో దాడి చేశాడు. అర్జున్ థియేటర్ సమీపంలోని టిఫిన్ సెంటర్కు వెళ్లాడు రాజు యాదవ్. తనకు ఉచితంగా టిఫిన్ ఇవ్వాలంటూ ఓనర్ని డిమాండ్ చేశాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో హెల్మెట్, వాటర్ బాటిల్తో దాడి చేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేయగా శశికాంత్ అనే కానిస్టేబుల్ పైన దాడి చేశాడు. తాను కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ అనుచరుణ్ణంటూ వాదించడం మొదలుపెట్టాడు. ఈ వ్యవహారంపై హోటల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో ఇదే హోటల్లో పనిచేస్తున్న ఓ యువతిపై రాజు దాడి చేసినట్లుగా యజమాని కుమారి తెలిపారు. హైదరాబాద్లోని కేపీహెచ్పీలో దారుణం జరిగింది. మద్యం మత్తులో రాజు యాదవ్ అనే వ్యక్తి హోటల్ యజమానిపై దాడికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన కానిస్టేబుల్ను పిడిగుద్దులతో దాడి చేశాడు. అర్జున్ థియేటర్ సమీపంలోని టిఫిన్ సెంటర్కు వెళ్లాడు రాజు యాదవ్. తనకు ఉచితంగా టిఫిన్ ఇవ్వాలంటూ ఓనర్ని డిమాండ్ చేశాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో హెల్మెట్, వాటర్ బాటిల్తో దాడి చేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేయగా శశికాంత్ రెడ్డి అనే కానిస్టేబుల్ పైన కూడా దాడి చేశాడు. తాను కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ అనుచరుణ్ణంటూ వాదించడం మొదలుపెట్టాడు. ఈ వ్యవహారంపై హోటల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో ఇదే హోటల్లో పనిచేస్తున్న ఓ యువతిపై రాజు దాడి చేసినట్లుగా యజమాని కుమారి తెలిపారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, ఎవరు అతను? ఈ రాజు అనే అతను ఎవరు? డీటెయిల్స్ ఎలా తెలుస్తున్నాయి? అసలు ఈ గొడవ ఏంటి? ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, ఈ రాజు అనే వ్యక్తికి సంబంధించి వివరాలు ఎలా తెలుస్తున్నాయి? అలాగే ఈ గొడవ ఏంటి అసలు? రైట్ నందు, నిన్న రాత్రి ఏదైతే విశ్వనాథ్ థియేటర్ కేపీహెచ్బీ కాలనీలోని మాత్రం సిరి టిఫిన్స్ సెంటర్ లో మాత్రం ఒక సంఘటన కలకలం రేపుతుంది. మద్యం మత్తులో మాత్రం ఒక 5, దాంట్లో ముఖ్య రాజు యాదవ్ ఎల్లమ్మ మండకు చెందిన అతను. ఇతను ఒక బీఆర్ఎస్ ముఖ్య నేత అనుచరుడు కూడా కొంత వెలుగులోకి వస్తున్నాయి. అతను రౌడీజం తో మాత్రం గతంలో కూడా ఇది సిరి టిఫిన్ సెంటర్ వాళ్ళ మీద అద్దాలు ధ్వంసం చేయడము, గతంలో కూడా ఫ్రీగా టిఫిన్ పెట్టాలి అంటూ వాళ్ళ మీద దాడికి దిగాడు. అయితే నిన్న రాత్రి జరిగిన విషయంలో మాత్రం మనకు స్పష్టంగా విజువల్స్ లో కూడా చూడవచ్చు. ఏదైతే రజనీ అనే అమ్మాయి ఏదైతే హోటల్ క్యాషియర్ పొజిషన్ లో కూర్చుందో ఆ పెద్ద మనిషి పైన మాత్రం ఆ హెల్మెట్ తో దాడి, అతి దారుణంగా దాడి చేసి తనపై చేసుకోవడం కూడా జరిగింది. మనకు అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇదే అంశాన్ని మన ప్రజలు, అక్కడ ఉన్న స్థానికులు మాత్రం పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వగా కానిస్టేబుల్ కూడా అక్కడికి చేరుకున్నాడు. కానిస్టేబుల్ పైన కూడా అలాగే దురుసుగా ప్రవర్తిస్తూ కానిస్టేబుల్ ని చితకబాదినట్లు కూడా మనకు క్లియర్ గా విజువల్స్ లో కూడా చూడొచ్చు. అయితే ఇతని పైన మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అతనికి మద్యం ఏదైతే మనకు ఆల్కహాల్ టెస్ట్ కూడా చేశారు. బట్ అతన్ని అదుపులో మాత్రం తీసుకోకుండా ఓ బీఆర్ఎస్ నేత బడాబాబు మాత్రం పోలీసులకు ఫోన్ చేసి అతన్ని వదిలేసేయాలి, నా మనుషులు అంటూ మాత్రం చెప్పడంతో మాత్రం
ఈ రాజు యాదవ్ తో పాటు మరో నలుగురిని కూడా పోలీసులు వదిలేసినట్టు తెలుస్తుంది. మరి ఇతని పైన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎందుకు అదుపులో తీసుకోవట్లేదని కూడా ప్రజలు అక్కడ వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పోలీసు మీద దాడి చేసినా సరే, అంటే సామాన్య ప్రజల మీద దాడి చేశాడు, మరోవైపు పోలీస్ కానిస్టేబుల్ వచ్చి అతని మీద కూడా దాడి చేశాడు, అయినా సరే చర్యలు తీసుకోకపోవడం ఏంటి? ఎవరున్నారు అంటే ఈ రాజు యాదవ్ వెనుకున్న వ్యక్తులు ఎవరు? పోలీసులు మరి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసినట్లేనా? రైట్ నందు, ప్రస్తుతం ఇప్పటి వరకు ఎందుకనంటే అక్కడ చూసుకున్న బీఆర్ఎస్ ముఖ్య నేతలు కొంతమంది ఇతని వెనక ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో కూడా ఇదే అంశంగా పాల్పడ్డాడు. ఎందుకంటే ఈసారి సామాన్యుల మీద కాదు, ఏకంగా లా అండ్ ఆర్డర్ పోలీసుల మీద కూడా క్లియర్ గా మన దగ్గర చూడొచ్చు విజువల్స్ లో కూడా. ఆ విజువల్స్ ని కూడా ఈ హోటల్ యాజమాన్యం ఏదైతే మీడియాకి ఇచ్చారు, ఎందుకంటే దీంతో పాటు ఇతని పైన చర్యలు తీసుకోవాలన్నా కూడా కుకట్పల్లి కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పోలీసులు మాత్రం ఇప్పటి వరకు అతని పైన చర్యలు తీసుకోకపోవట్లేదు. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ ని కొట్టినా కూడా ఈ బడాబాబులు ఎవరు అనే కోణంలో కూడా కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి. బట్ ఆధారాలతో సహా తీసుకుని వీళ్ళని అరెస్ట్ చేయాలని కూడా స్థానికులు మాత్రం కోరుతున్నారు నందు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.